హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. కియా సోనెట్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్, ఇది లేటెస్ట్ది. అందులోనూ డీజిల్ వేరియంట్ యొక్క రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో ఆల్రౌండర్ కార్ కోసం చూస్తున్నట్టయితే వెన్యూ ఒక ఆప్షన్ ఉంది మనకి మార్కెట్లో. కానీ మరింత స్పోర్టియర్ లుక్ కావాలి, మరింత అగ్రెసివ్ లుక్ ఉండాలి అంటే సోనెట్ అయితే ఖచ్చితంగా చూస్ చేసుకుంటూ ఉంటారు కాంపాక్ట్ సెగ్మెంట్లో. సో ఈ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈ ఓనర్ ఎందుకు ఇదే చూస్ చేసుకున్నారు అండ్ డీజిల్ చూస్ చేసుకున్నారు, ఎలాంటి ఇష్యూస్ పెద్దగా ఉండవు. బట్ ఇంకేమైనా ఉన్నాయేమో డైరెక్ట్ కనుక్కుందాము. బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉన్నారు నా పక్కనే ఓనర్ అనేది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు కిషోర్ బ్రో. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? ఇది 24 బ్రో. 24. ఓకే, 1 year. 1 year అవుతుంది కరెక్ట్గా. ఓకే, ఫేస్ లిఫ్ట్ అప్పుడే లాంచ్ అయింది? ఫేస్ లిఫ్ట్ అప్పటికి 3-4 months అవుతుంది బ్రో. అప్పుడు పర్చేస్ చేశాను ఇది. ఓకే, సో ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్ 1 year? 23 బ్రో. 23 తిరిగాను కరెక్ట్గా. 23,000. లాంగ్ వెళ్తుంది? ఓన్లీ లాంగే బ్రో, లోకలే ఎక్కువ తిరగలేదు. ఓకే, ఓన్లీ లాంగ్ హైవేస్ మీద వెళ్ళింది వెహికల్ అయితే. వేరియంట్ వచ్చేసి HTX ప్లస్ బ్రో. ఇది టాప్ మోడల్. మాన్యువల్ ఇది ఇంకా టాప్ ఎండింగ్. టాప్ ఎండ్ ఇది మాన్యువల్. మాన్యువల్ లేదు. మాన్యువల్ నెక్స్ట్ X లైన్ ఒకటి ఉంది, GT లైన్ ఉంది. ఓన్లీ ఆటోమేటిక్ మాన్యువల్ ఉండదు. ఇది మనకి ప్రైసింగ్ ఎంత పడింది డీజిల్? ఇది 18.5 పడింది బ్రో. 18.5. సో చాలా మంది ఇప్పుడు కామెంట్స్ ఫస్ట్ అదే అంటుంటారు, 18.5 అంటే సెల్టాస్ కూడా వస్తుంది కదా మనకు, మిడ్ వేరియంట్ లేకపోతే అబో మిడ్ వేరియంట్. అవును బ్రో, నాకు ఓన్లీ టాప్ ఎండే కావాలని చెప్పి నేను ఈ వెహికల్కి వచ్చిన. ఓకే, సో సెగ్మెంట్ వైజ్ గా చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవును బ్రో. సేఫ్టీ వైజ్ చూసుకుంటే అటు 3X ఉంది, నెక్సాన్ ఉంది. ఇటు సెగ్మెంట్లో దీని వెన్యూ అంటాము, బట్ ఈ రెండిట్లో ఏది పర్చేజ్ చేసినా పర్లేదు. నెక్సాన్ 3X కాకుండా సోనెట్కి రావడానికి రీజన్ లుక్స్ బ్రో మెయిన్. ఓకే, మెయిన్ లుక్స్ అగ్రెసివ్ ఉంటుంది. మెయిన్ నైట్ టైమ్ లైట్స్ వస్తాయి, ఆన్ అవుతాయి. డిఆర్ఎల్స్ ఆన్ అయినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది వెహికల్ దూరం లాంగ్ నుంచి కూర్చొని. అదొకటి లైటింగ్ బాగుంటుంది. అండ్ నెక్సాన్ మీద అండ్ వెన్యూ మీద 3X మొత్తం ఎలా ఉందంటే వెహికల్ కూర్చుంటుంది ఏందో బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటే ఇలా ఏదో బకెట్లో కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇది కొంచెం హైట్ ఉన్నట్టు ఉంటుంది. ఇంకోటి వచ్చి నెక్సాన్కి దీనికి డిఫరెన్స్ అంటే ఈ ఫ్యూచర్ నెక్సాన్లో వస్తాయి 15K వస్తాయి, 50 lakhsకి వస్తుంది సేమ్ ఫీచర్స్. బట్ కాదు అడిషనల్గా దాంట్లో 360 కూడా వస్తుంది. అవును, బట్ కాకపోతే అది అనకూడదు, ఆ వెహికల్ చూసేది బొమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నా ప్రయారిటీ ప్రకారం అది నాకు లుక్స్ నచ్చలేదు. అండ్ సర్వీస్ బాగలేదు అది. అవును, ఆఫ్టర్ సర్వీస్ స్టార్ట్ అదొకటి. నా ఫ్రెండ్ వేరే తీసుకున్నాడు, తనకి ఈ వెహికల్కి తను తీసుకున్న తర్వాత తీసుకున్న ఈ వెహికల్ లైట్ రెస్ట్ వచ్చింది అప్పుడే వెహికల్ అది. ఓకే, నెక్సాన్ ఇంకా నాకు అక్కడ పడిపోయింది. ఇంకా ఓకే, బ్యాడ్ ఇంప్రెషన్ లాగా. అండ్ కాక లాస్ట్ వచ్చేసి 2 members సెట్ అవుతుంది, 3rd member సెట్ కాదు. ఇంకోటి వచ్చేసి చాలా కంజెస్టెడ్ ఉంది బ్యాక్ సీట్. సో మీరు డీజిల్ తీసుకున్నారు, మంచి పని చేశారు. డీజిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చెప్తాడు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాల్సినవి, అవన్నిటికీ ఆన్సర్ ఓనర్ డీటెయిల్గా చెప్పాడు ఈ వీడియోలో. కానీ మీరు కూడా ఇలాగే షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు మిస్ చేసుకున్నారు? ఇమ్మీడియట్గా బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, మెసేజ్ అనేయండి. వాట్సాప్ నెంబర్ ఉంది డైరెక్ట్ స్క్రీన్ పైన, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో 8 wheeler 4 wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. అలాగే ఏ కార్ కొనాలని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ మధ్య, రాంగ్ కార్ని చూస్ చేసుకున్నారు. కాబట్టి ఏ కార్ కొనాలి ప్రాపర్లీ నా గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు కావాలనుకుంటే సజెషన్ ఇమ్మీడియట్గా మీరు వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయండి. సూపర్ ఉంటుంది బ్రో, పచ్చి చెప్తున్నా. ఏ మాట కామంట మెయిన్ థింగ్ డీజిల్ కారణం అదే. ఇప్పుడు నువ్వు ఎంత అప్పులో ఉన్నా కానీ జస్ట్ ఫస్ట్ క్లచ్ వదిలేస్తా చాలు, ఆటోమేటిక్గా నిలువుగా ఉన్నా కానీ ఎక్కేస్తుంది వెహికల్. క్లచ్ తోటే మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సలేటర్ అవసరమే లేదు. మైలేజ్ ఏమి ఇస్తుంది డీజిల్ కాబట్టి? మైలేజ్ ఆ నంబర్ కానీ 24 ఇచ్చింది బ్రో. వైజాగ్ వెళ్ళేటప్పుడు హైవేలో 120 మీద వెళ్ళినాం. 120 తగ్గలే ఎక్కడ వెహికల్. ఈజీగా 22-20 ఇచ్చింది ఆ మైండ్లో. కరెక్ట్గా 100 కొడితే 190 ఆ మధ్య చేస్తే 24 ఆరామ్సే ఇస్తుంది. ఓకే, కాబట్టి ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, నేను యాడ్ చేస్తాను అది. ఓకే, సిటీలో ఎంత ఇస్తుంది ఇది అయితే? సిటీలో అయితే మన డ్రైవింగ్ డిపెండ్స్ బ్రో. 15 అయితే తగ్గదు, 15 అయితే తగ్గదు ఎట్టి పరిస్థితిలో. 15 మాత్రం ఆరామ్సే ఇస్తుంది. 1.5 డీజిల్ కాబట్టి 15 ఇస్తుంది. సరిపోతుంది. మాన్యువల్ కాబట్టి మీ గేర్స్ ఎక్కడన్నా మీకు ఇష్యూ అంటే గేర్స్ అంటే స్టార్టింగ్లో సెకండ్ సర్వీస్ అయిన దాకా, ఫస్ట్ సర్వీస్ అప్పుడు బాగానే ఉంది బ్రో. సెకండ్ సర్వీస్ చేసిన తర్వాత హార్డ్ అయిపోయింది గేర్స్. ఓకే, 3rd సర్వీస్కి వెళ్ళినప్పుడు నాకు సెట్ అయిపోయింది మళ్ళీ. ఓకే, అదొకటి. సో ఇంకోటి, క్లచ్ ప్లే ఎలా ఉంటుంది డీజిల్లో? క్లచ్ ప్లే సూపర్ ఉంది బ్రో, చాలా స్మూత్ ఉంటుంది. అండ్ మెయిన్ క్లచ్ బాగుంటుంది, ఇంకా చెప్పలేను. ఇంకోటి
హైవేలో ఎక్కువగా మీరు డ్రైవ్ చేస్తుంటారు కదా, స్టెబిలిటీ ఎలా ఉంటుంది? స్టెబిలిటీ మాత్రం సూపర్ బ్రో. అంటే ఒక వీడియో చూపిస్తాను, దీని మీద నేను హై స్పీడ్ వచ్చేసి 195 వెళ్ళాను. ఓకే, వీడియో ఉంది కాంటే యాడ్ చేయండి. 195 ఆరామ్స్ వెళ్ళాను, ఇంత షేక్ లేదు వెహికల్లో. మన ఓఆర్ఆర్ మీద టచ్ చేసినాం కొన్న థర్డ్ డేనే, వెహికల్ కొన్న థర్డ్ డేనే 195 పంపించిన బండి. అంటే 200 క్రాస్ అవుతుంది తెలియదు కానీ 195 మాత్రం ఈజీగా ఎత్తుకుంటుంది, ఈజీగా టచ్ అవుతుంది. మీరు ఆల్మోస్ట్ కంపెనీ ఇచ్చిన టాప్ స్పీడ్ ని టచ్ చేద్దామని చూసాం. ఓకే, ఇంకోటి ఫ్రంట్ లో పార్కింగ్ సెన్సర్స్ వచ్చాయి, అవి వర్క్ అవుతాయి కదా? సూపర్ వర్క్ అవుతాయి. 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయా? ఓన్లీ 4 వస్తాయి బ్రో. 4 డిస్క్. బ్రేకింగ్ ఎలా ఉంటుంది? సూపర్ బ్రేకింగ్ మాత్రం సూపర్ ఉంటుంది బ్రో. నువ్వు 120లో ఉన్నా 160లో ఉన్నా 15 సెకండ్స్లో కంట్రోల్ అవుతుంది వెహికల్. టైర్స్ కూడా మంచి ప్రొఫైల్ సెక్షన్ ఆఫ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి సెక్షన్ వచ్చే వరకు 215/60 మనకు 16 ఇంచెస్ వస్తున్నాయి. ఎంఆర్ఎఫ్ వస్తున్నాయి, ఎంఆర్ఎఫ్ వీల్స్ కదా. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రోడ్ నాయిస్, మన టైర్ నాయిస్ ఉంటుంది బ్రో. డీజిల్ నైక్ అది కన్ఫర్మ్ అది వస్తుందా? టైర్ నాయిస్ వస్తుంది. ఇంకోటి డీజిల్ది సౌండ్ క్యాబిన్ లోకి వస్తుంది? లేదు బ్రో, ఆ ఫీల్ అయితే లేదు. ఎన్విహెచ్ లెవెల్స్ బాగా మేనేజ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎప్పుడైనా ఇష్యూ మీరు ఫేస్ చేశారా? లేదు బ్రో, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కడ టచ్ కాలే ఇప్పటివరకు? టచ్ కాలే. ఓకే, అండ్ ఇది కూడా నేను గేట్ చూసుకోకుండా నైట్ టైం గేట్ తగిలించాను కాబట్టి ఈ స్క్రాచ్ పడింది నాకు. ఓకే, ఇక్కడ స్కిడ్ అంతే. అది గేట్ కట్ అవుతుంది అని చెప్పి తిప్పేసిన స్పీడ్లో, అప్పుడు టచ్ అయింది కదా ఒకటి. ఓకే, సో బిల్డ్ క్వాలిటీ విషయం చాలామంది ఇక్కడ ఆలోచిస్తారు. మళ్ళీ వచ్చే వరకు నెక్సాన్ అంటారు, 3X అంటారు. సో దాంతో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ మీకేమనిపిస్తుంది ఈ కార్లో? బిల్డ్ క్వాలిటీ బాగుంది బ్రో. ఓకే, అంతవరకు సూపర్ అనలేదు. సుజుకి మీద బెటర్, సుజుకి మీద బెటర్ అంతవరకు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీని పట్టించుకోను బ్రో. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ అంటారు కానీ దాన్ని మనం టెస్ట్ చేయం, దాంతో వర్క్ కాదు. ఇప్పుడు మనం జాగ్రత్త పోతే జాగ్రత్తగా అవుతుంది. ఇంకా నాదంటే ఏది రాసింటే అది జరిగింది, అలా అది నాది. సో ఫ్యూచర్స్లో మనకు ఫుల్ LED సెటప్ వస్తుంది, హెడ్ లైట్స్, నైట్ టైం త్రో మీరు అన్నట్టుగా స్టార్టింగ్ బాగుంటుంది అన్న. సూపర్ ఉంటుంది, త్రో మాత్రం క్లియర్ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ORVMs ఫోల్డింగ్తో పాటు రిక్వెస్టెన్సెస్ వచ్చాయి, 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, 18 lakhs బడ్జెట్ కాబట్టి. ఇంకా ఇది టాప్ ఎండ్ వెళ్తే మనకు ప్రైస్ ఇంకెంత పెరిగే ఛాన్స్? 23 దాకా ఉందా బ్రో, 23-24 దాకా ఉంది వెహికల్. ఇంకా ఇప్పుడు సెల్టాస్ బెటర్ అనిపిస్తుంది, దాని బదులు సెల్టాస్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. 22 బ్రో హైయెస్ట్ ఇది. అన్ని ఫీచర్స్ అయితే టాప్ ఎండ్ లానే ఇంకా అన్నీ వచ్చేస్తాయి మనకు, నో ప్రాబ్లం. సో వెనకల నుంచి చూద్దాం ఒకసారి. సో వెనకల AC వెంట్స్ వచ్చాయి, ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చాయి, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకు. సో ఇది చూడవచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా వస్తుంది. సీటింగ్ కంఫర్ట్ ముగ్గురికి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇద్దరికే బాగుంటుందా దీంట్లో? అయితే ఇద్దరికైతే భలే ఉంటుంది బ్రో. అంటే థర్డ్ పర్సన్ కూర్చోవచ్చు బట్ ఫ్రీగానే ఉంటుంది, బట్ కాకపోతే ఇద్దరికైతే సెట్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ వెళ్ళినప్పుడు ఇద్దరు సెట్ అవుతుంది. కొంచెం ఈ సీట్ మధ్యలో వాళ్ళకి ఆమ్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి ఫ్రంట్ నుంచి చూద్దాము. సో అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి మనకు, ఇది లేదు అన్నట్టు కాదు. సన్ రూఫ్ చిన్నది వస్తుంది, పానరామిక్ లేదని ఎప్పుడన్నా అనిపించిందా? అసలు సన్ రూఫ్ మ్యాటర్ కాదు బ్రో, మ్యాటర్ కాదు. ఏదంటే ఉందంటే ఉంది, అసలు ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు నేను. కాంప్లిమెంటరీ అనుకోవాలి, ఫ్రీగా వచ్చింది అనుకోవాలి. పుష్ బటన్ వస్తుంది, అన్నీ వచ్చేసాయి డిజిటల్. స్క్రీన్ గురించి మాట్లాడితే ఎప్పుడన్నా మీకు టచ్ లాగ్ ఇష్యూస్ అసలు అలా ఏం లేదు బ్రో. హోండాలో కియాలో పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం 6 బోస్ స్పీకర్స్ వస్తాయి టాప్ ఎండ్ కాబట్టి. క్వాలిటీ సౌండ్ క్వాలిటీ అదిరిద్ది, సూపర్ ఉంటుంది. బోస్ హైవేస్ లో కానీ మల్టీ చాలా మోడ్స్ ఉన్నాయి సౌండ్ సిస్టమ్ లో. పార్టీ మోడ్ అని, ఓకే, ట్రావెలింగ్ మోడ్ అని, క్లాసిక్ మోడ్ అని, రొమాంటిక్ మోడ్ అని, చాలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మ్యూజిక్ లో కూడా. మనకి ఏది కావాలంటే అది. అదొకటి మళ్ళీ ఈ వాటి పేరు బ్రో, ఇక్కడ ఇలా వస్తాయి కదా లైట్స్, ఆంబియన్ లైట్స్ ఇక్కడ ఇస్తాడు, అక్కడ వస్తుంది నైట్ టైం. సో వెహికల్ సాంగ్స్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ నైట్ టైం అనేది బాగుంటుంది. అది వెంటిలేటెడ్ సీట్స్ వచ్చేస్తాయి, కానీ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ అయితే దీంట్లో లేదు బ్రో. నెక్స్ట్ GT లైన్ నుంచి స్టార్ట్ అది ఎలక్ట్రిక్ సీట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మళ్ళీ ప్రైస్ అంత అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి పుష్ చేసుకుని కూర్చునే దానికి అంత ఇన్వెస్ట్మెంట్ ఏమైనా. ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ఈ కియా అదేంది కియా కనెక్టెడ్ ఫీచర్స్ యూజ్ చేస్తారా మీరు? యూజ్ చేస్తా బ్రో. ఎప్పుడైనా పార్కింగ్ లో ఉన్నప్పుడు నేను కొంచెం లేట్ అవుతే రావడానికి, ఓకే, అప్పుడు ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తాను మొబైల్తో. అప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాను. కావాలి మినిమం ఒక 20 minutes ఆన్ అవుతుంది వెహికల్, తర్వాత ఆటోమేటిక్గా క్యాబిన్ కూల్ కాగానే ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే,
అదొక ఫ్యూచర్ వాడింది. ఏసీ గురించి మాడుతున్నాం కాబట్టి ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? ఏసీ బ్రో సూపర్ ఉంటుంది బ్రో, నో ప్రాబ్లం. రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. కాన్స్ దీంట్లో ప్రోస్ ఎక్కువ ఉన్నాయి బ్రో, కాన్స్ తక్కువ ఉన్నాయి. కియాలో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమున్నాయి ఒక్కసారి? మెయిన్ థింగ్ వచ్చేసి రాటిల్ సౌండ్ వస్తుంది బ్రో. అవునా? ఎలా అంటే ఇది క్యాబిన్ ఇది ఉంది కదా, అవును, ఇది ఒక్కటి కొంచెం ఒక్కోసారి ఇక మన అవి ఉన్నాయి కదా, స్పీడ్ లో పోయినప్పుడు నొప్పి అనిపించదు, మనం స్లోగా వెళ్ళినప్పుడు టక టక సౌండ్ వస్తుంది, అదొకటి. ఇంకోటి వచ్చి ఈ వేరియంట్స్ లో వచ్చేసి ఈ డోర్ నాయిస్ ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్ లో నాకు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత లాక్ అయింది కదా, లాక్ అయినా కానీ లాక్ కానట్టు సౌండ్ వస్తుంది, టక టక టక. స్ప్రింగ్స్ బెండ్ అవుతాయి అంట సర్వీస్ లో అది సెట్ చేసేసారు నాకు. ఓకే, ఇప్పుడైతే ఏం లేదు. డాష్ లో కూడా ఇప్పుడు వస్తుందా ప్రాబ్లం? ఇప్పుడైతే లేదు బ్రో, ఒక స్టార్టింగ్ లో వచ్చింది. ఓకే. అండ్ ఇంకోటి, ఈ ఫేస్ లిఫ్టర్ నుంచి ఈ డిజైన్ థీమ్ ఇస్తున్నావు కదా, ఇది కొంచెం హైట్ అయ్యింది. ఓన్లీ ఇది టాప్ ఎండ్స్ కి వస్తుంది బ్రో. ఓకే, ఈ మన HTX-K వస్తుంది ఇది. ఓకే, HTX-K 6+. నా డౌట్ ఏంటంటే డాష్ కి పైనకి అయింది, ఇప్పుడు ఫ్లోటింగ్ స్క్రీన్స్ లాగా కొంచెం పైకి అయింది కదా, రోడ్ వ్యూ దీని వల్ల ఏమన్నా ఏం లేదు బ్రో, క్లియర్ వ్యూ ఉంటుంది. ఓకే, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు మెయిన్ మాట్లాడేసిందల్లా హోండా ఒకటి, కియా ఒకటి, సర్వీస్ విషయంలో కాస్ట్ ఎలా వస్తుంది? ఇది కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రో. అదే వస్తుంది. ఎంత పడుతుంది మీకు సర్వీస్ కాస్ట్? లాస్ట్ టైం నాకు వచ్చేసి 10 పడింది బ్రో. ఇది 10,000. ఏం లేదు, మళ్ళీ చేసింది జనరల్ సర్వీస్ 10,000 వేసారు బిల్లు. ఓన్లీ ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లు అవన్నీ 6,000 అయితే 4,000 లేబర్ ఛార్జ్ లేదు బ్రో. నాకు వారంటీలో ఉంది వెహికల్. ఓకే, ఐ మీన్ వారంటీ కాదు, ఫ్రీ ప్యాక్ తీసుకున్నారా మీరు? ఫ్రీ సర్వీస్ ఉంది కదా. అచ్చా, ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి లేబర్ ఛార్జ్. ఇంకా అది కూడా యాడ్ చేస్తే 13-14. ఇంకా ఫర్దర్లీ ఒక 5 years తర్వాత దీని మెయింటెనెన్స్ ఇంకా డబుల్ అయ్యే ఛాన్స్, 20,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అవుతుంది బ్రో. ఇది ఒక్కటే ఒక ప్రాబ్లం. మెయిన్ సర్వీస్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది బ్రో, ఎక్కువ ఉంటుంది. ఏంటంటే దీంట్లో మళ్ళీ HTK ఉంది, దాని మెయిన్ చాలా తక్కువ ఉంది. డిఫరెన్స్ ఏముంది దీనికి గ్రిల్ మారుతుంది బ్రో. అంటే ఇది వచ్చేసేసి పియానో బ్లాక్ వస్తుంది కదా, అదేమో నార్మల్ గా వస్తుంది. ఇది మొత్తం ఈ సెటప్ మొత్తం మారిపోతుంది. అంటే సెటప్ ఓకే, బట్ కాకపోతే లైట్స్ ఎలోజిన్ రాదు HTK-కి. ఓకే, లైట్ నార్మల్ లైట్స్ వస్తాయి, ఎల్ఈడీస్ రావు. ఈ స్క్రీన్ మనం లాక్ చేస్తేనే ఇలా ఫోల్డ్ అయిపోతాయి కదా, దానికి అలా ఫోల్డ్ కావు. అలా ఇండికేటర్ లైట్స్ వచ్చేసి బానెట్ ఇక్కడ వస్తాయి, సైడ్స్ వస్తాయి. బేస్ మోడల్ లాగా ఉంటుంది బ్రో. బట్ కాకపోతే వాల్యూ ఫర్ మనీ అంటే అదే వెహికల్. చాలా మంది అదే తీసుకుంటారు. దానికి పెద్ద ఫ్యూచర్ డిఫరెన్స్ ఏం లేదు. ఒక గ్రిల్, లైట్స్, అలో వీల్స్, డిస్క్స్ కూడా సేమ్ అనుకుంటా. ఇంకా సన్ రూఫ్ పచ్చి బేస్ మోడల్ కూడా ఇస్తాడు. స్టార్టింగ్ మోడల్ కూడా ఉంది, స్క్రీన్ ఉంది. సో ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ 18 lakhs బడ్జెట్ పెట్టి ఇంత హై మెయింటెనెన్స్ ఉన్న కారు మీరైతే సజెస్ట్ చేస్తారా? ఎవరికి సజెస్ట్ చేస్తారు ఈ కార్ అయితే? ఇదంటే ఇంకా ఎలా చెప్పాలంటే బ్రో, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే, ఐ మీన్ నేను టాప్ ఎండే కావాలి, మాన్యువల్ టాప్ ఎండ్ కావాలంటే దీనికి వెళ్ళమంటా బ్రో. ఇప్పుడు దీని పేరు నెక్సాన్ కానీ, 3XO కానీ, వెన్యూ కానీ, ఈ వేరియంట్స్ లో లుక్ వైజ్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలంటే, ఒకవేళ మైలేజ్ కావాలంటే ఈ వెహికల్ తీసుకోవచ్చు. అవి ఆఫ్టర్ సర్వీస్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత కూడా మళ్ళీ. దీనికి సర్వీస్ మాత్రం బాగా చేస్తారు బ్రో. సర్వీస్ మాత్రం నెంబర్ 1. తీసుకోగలిగిన వాళ్ళే కట్టి 10,000 కాగానే వాళ్ళు ఫోన్ చేస్తారు, స్లాట్ బుక్ చేస్తారు, రమ్మంటారు. ఆ టైంకి మనకి వెళ్ళి వెహికల్ ఇచ్చేస్తే వాళ్ళు డెలివరీ ఇస్తారు, ఫ్రీ డెలివరీ. వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చి రిటర్న్ ఇస్తారు వెహికల్. సో ఏం ఇష్యూస్ అయితే ఇప్పటిదాకా నేను ఫేస్ చేయలేదు బ్రో. కాకపోతే ఈ బండిలో నేను చూసిన గ్లాసెస్ బాగా డెలికేట్గా ఉన్నాయి. ఒకటి విండ్షీల్డ్ కూడా నేను అబ్జర్వేషన్ బ్రేక్ అయింది మీది. సో దీని స్టోరీ ఏంటి? ఇది మార్చర్లు వెళ్తున్నాం బ్రో, ఆంధ్ర వెళ్తున్నప్పుడు స్టోన్ వచ్చి కట్టి ఇక్కడ తగిలింది. ఓకే, లారీ నుంచి వచ్చి స్టోన్ ఇక్కడ తగిలింది. అక్కడే డిసప్పాయింట్ నాకు ఈ వెహికల్ మీద. అంటే గ్లాసెస్ కొంచెం వీక్ గా ఉన్నాయి బ్రో. అది ఒకటి ఉంది ఇష్యూ. అంటే అన్ని కార్లకు హైవేలో అలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. బట్ అది ఇది కొంచెం ఇంకా డెలికేట్ అనిపిస్తుంది. చిన్న రాయి తగిలినా కూడా క్రాక్ రావడం అనే విండ్షీల్డ్ కి కొంచెం రిస్క్. అదొక్కటే బ్రో. ఓకే, అండ్ ఫైనల్లీ 18 lakhs కి మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒక్కసారి షేర్ చేసుకోరా? నేను వచ్చేసేసి 8 lakhs డౌన్ పేమెంట్ కట్టా బ్రో, 10 lakhs లోన్కి వెళ్ళిపోయాను. ఓకే, అదే ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది?
నాకు నేను పెట్టుకుని 3 years పెట్టా బ్రో. ఓకే. 3 yearsకి వచ్చేసి నాకు 22 చిల్లర చేంజ్ వస్తుంది అనుకుంటా. ఓకే. సో తీసుకోవచ్చు ప్యాషనేట్గా, లుక్స్ వైజ్గా స్టైల్గా తిరగాలంటే మనకి స్టైల్గా వస్తుంది బ్రో. తిరగాలి. సో మిగతా ఇంకా మీకు హెడేక్ వద్దు, మాకు బడ్జెట్ ఉంది అనుకుంటే స్ట్రెచ్ చేసుకొని 2025లో ఖచ్చితంగా సోనెట్కి రావచ్చు. లుక్స్ కోసం, లుక్స్ ఒక మ్యాండేటరీ కాదు అనుకున్నట్టయితే వెన్యూ కూడా ఉంది. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, నెక్స్ట్ రెడీగా ఉంది. అది కూడా ఆల్మోస్ట్ ఇంతే లుక్స్తో, అగ్రెసివ్ లుక్స్తో లాంచ్ చేయబోతున్నారు. అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ కియా మెయిన్లీ ఫర్ లుక్స్, డిజైన్స్, ఏరోడైనమిక్స్, ఫీచర్స్ ఇవన్నిటికీ కియా పేరు కాబట్టి సో కియాని కన్సిడర్ చేయొచ్చు. ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీడియా కొడతారు. అండ్ ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ని మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోదు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.